అన్నా వాక్ చేసుకుంటూ రాను అంతే. ఎస్ అంతే అంతే చెప్తా. ఎస్ మేము పోతే ఎదురు అడ్డం పోతాం పక్కకు. ఎస్ దిస్ ఈజ్ 400 మీటర్ స్టాండర్డ్ ట్రాక్. హౌ టు వాక్ అంటే 400 మీటర్ స్టాండర్డ్ ట్రాక్ లోపల ఏ విధంగా వాక్ చేయాలి అనేది క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఈ వాకింగ్ చేసే క్రమం లోపల యాంటీ క్లాక్ వైజ్ వాకింగ్ చేయాలి, రన్ చేయాలి, జాగ్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ ఎందుకు చేయాలి అన్నప్పుడు మనము ఎత్తు తిరిగేది యాంటీ క్లాక్ వైజ్ నంబర్ 1. నంబర్ 2 మనకున్న మోటార్ సిస్టమ్. నంబర్ 3 హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుందని చెప్తా ఉంటారు. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ అంటారు. కాబట్టి ఎప్పుడు కానీ వాకింగ్ చేసేటప్పుడు, జాగింగ్ చేసేటప్పుడు, రన్ చేసేటప్పుడు హీల్ బాల్ తో పాటు అదే విధంగా ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి.